ప్రకాశం బ్యారేజ్ నుంచి 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రకాశం బ్యారేజీ వద్దకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ రోజు నిన్న అర్ధరాత్రి 1 గంట తర్వాత నుంచి క్రమంగా ప్రకాశం బ్యారేజీ ద్వారా దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ప్రకాశం బ్యారేజీలో ఉన్నటువంటి 70 గేట్లను తెరిచి ఎదురు ఉన్నటువంటి ప్రాంతాలకు నీరు విడుదల చేస్తున్నారు. ఈ రోజు ప్రకాశం బ్యారేజీ ధరకి 1,50,000 క్యూసెక్కుల నీరు వరకు వచ్చి చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు అయితే 84,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయడం జరిగింది. ఇటు పులిచింతల ప్రాజెక్టు వద్దకు 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు వరకు వచ్చి చేరుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఎందుకంటే పులిచింతల ప్రాజెక్టు వద్దకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పులిచింతల ప్రాజెక్టు వద్ద 5 గేట్లు ఎత్తి 96,898 క్యూసెక్కుల నీరు దిగువ విడుదల చేయడం జరిగింది. అలాగే ఎగువ నుంచి వస్తున్న వరద నీరు 3 లక్షల క్యూసెక్కుల వరకు ఉంటుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి కోసం 10,000 క్యూసెక్కును పులిచింతల వద్ద మళ్లించడం జరిగింది. పులిచింతల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలుగా ఉంది. అలాగే ప్రస్తుతం ప్రాజెక్టులో 30.76 టీఎంసీల నీరు అక్కడ చేరుకోవడం జరిగింది. నాగార్జున సాగర్ గేట్లు పూర్తిగా ఎత్తేయడంతో వరద ఉధృతి మరింత పెరుగుతోంది. వచ్చే వరదను పరిగణలో తీసుకొని మరిన్ని గేట్లు ఎత్తేందుకు కూడా ఇక్కడ అధికారులు పులిచింతల ప్రాజెక్టు వద్ద చర్యలు తీసుకుంటున్నారు. అందుకు అనుగుణంగానే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజలను ఇప్పటికే జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేయడం జరిగింది. కృష్ణానదిలో పడవలు బల్లకట్లను కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ఏదైతే పులిచింతల ప్రాజెక్టు దిగు నుంచి దిగువకు ఏదైతే నీరు విడుదల చేస్తున్నాయో ఈ నీరు అంతా యథాతథంగా ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద నిన్న రాత్రి 1 గంట నుంచి క్రమంగా గేట్లు తెరిచి నీరు విడుదల చేయడం ప్రారంభించడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం 7 గంటలకు చూసేసరికి ప్రకాశం బ్యారేజీ వద్ద 1 అడుగు మేరకు 55 గేట్లను తెరిచి 53,352 క్యూసెక్కుల నీరును దిగువకు విడుదల చేయడం జరిగింది. క్రమక్రమంగా వస్తున్నటువంటి నీటి ప్రవాహాన్ని పరిగణలో తీసుకుని గేట్లను తెరుస్తున్నారు. ఉదయం 8 గంటల సమయానికి 10 గేట్లను మూసేసి 60 గేట్ల ద్వారా 56,977 క్యూసెక్కుల నీరును దిగువకు విడుదల చేయడం జరిగింది. 9 గంటల సమయంలో మొత్తం అన్ని గేట్లను 1 అడుగు మేరకు తెరిచి 64,227 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆ తర్వాత 9:30 గంటలకు వచ్చేసరికి 10 గేట్లను 2 అడుగుల మేరకు ఎత్తారు. అలాగే 60 గేట్లను 1 అడుగు మేరకు ఎత్తి 73,227 క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. ఇందులో 3 ప్రధానమైనటువంటి కాలువలు రైవస్ కాలువ, అలాగే కేఈబీ కెనాల్, బందర్ కాలువకి 13,477 క్యూసెక్కుల నీటిని కాలువ ద్వారా కూడా నీరు దిగువ విడుదల చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఇక్కడ పరిస్థితి మరింత ఎక్కువగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో 84,102 క్యూసెక్కుల నీరుని దిగువకు విడుదల చేశారు. ఇందులో 13,477 క్యూసెక్కులు ఈ 3 ప్రధానమైనటువంటి కాలువల ద్వారా నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈరోజు మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికి 1,50,000 క్యూసెక్కుల నీరు వరకు ప్రకాశం బ్యారేజీ వద్దకు వచ్చి చేరుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీకి ఉన్నటువంటి గరిష్ట నీటి సామర్థ్యానికి ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడం జరిగింది. ప్రకాశం బ్యారేజీ ఏదైతే ఉందో మొత్తం అంతా గరిష్ట స్థాయిలో నీరు చేరుకోవడంతో పూర్తిగా గేట్లను తెరిచి దిగువకు నీరుని క్రమంగా విడుదల చేయాల్సిన పరిస్థితుంది. ఇక్కడ నుంచి బంగాళాఖాతంలోకి నీరుని క్రమంగా వస్తున్నటువంటి నీటి వరద ఉధృతిని అంచనా వేస్తూ నీరు దిగువ విడుదల చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచే ఇటు నాగార్జున సాగర్ వద్ద అలాగే శ్రీశైలం వద్ద ప్రాజెక్టులు గేట్లు తెరిచిన నేపథ్యంలో ఇటు ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం మొత్తం అలాగే కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం సమన్వయం చేసుకుంటూ ప్రకాశం బ్యారేజీ వద్దకు వస్తున్న నీటిని క్రమంగా దిగువ విడుదల చేస్తున్న నేపథ్యంలో
నేపథ్యంలో ఇటు ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ప్రకాశం బ్యారేజీ ఎగువన, ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే కాలువల ద్వారా కూడా నీరు విడుదల చేస్తున్న నేపథ్యంలో కాలువల్లో పూడిక సమస్య పెద్దగా ఉంది. అయితే పూడిక ప్రభావం వల్ల నీరు బయటకు ఎగదన్ని రోడ్ల మీదకు రావడం, అలాగే కాలువలో గండి పడకుండా ఉండేటువంటి విధంగా సరైనటువంటి పర్యవేక్షణ చేసి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని కూడా అధికారులు ఆదేశించారు. ఈ రోజు రాత్రి లేదా ఈ రోజు సాయంత్రం తర్వాత 1.5 క్యూసెక్కుల నీరు వరకు ప్రకాశం బ్యారేజీ వరకు వస్తుందని అంచనా వేస్తున్నటువంటి అధికారులు 24 గంటలు బ్యారేజీ వద్ద నీటి పరిస్థితిని అంచనా వేస్తూ దిగువకు విడుదల చేసేందుకు అనుగుణంగా ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్తో పాటు విఎంసీ అధికారులు, అలాగే రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం కూడా ఈ నది కాలవల పొడ్డున, అలాగే ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు నీరు పడుతున్న నేపథ్యంలో సమీపంలో ఉండే ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. అలాగే ఎవరు పశువులను మేపేందుకు నదిలోకి తీసుకెళ్లొద్దని కూడా అప్రమత్తం చేశారు. అలాగే నదిలో రాకపోకలు సాగించే విషయంలో కూడా పూర్తి నియంత్రణ విధిస్తున్నారు. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో మరింత నీటి సామర్థ్యం పెరుగుతుందనేటువంటి అంచనా వేస్తున్న అధికారులు ముంజాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రకాశం బ్యారేజీ వద్ద మొత్తం 70 గేట్లు తెరిచి నీరు విడుదల చేస్తున్న నేపథ్యంలో సందర్శకులు పెద్ద ఎత్తున ప్రకాశం బ్యారేజీ వద్దకు వచ్చి ఇక్కడ నీటిని చూసి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వాళ్ళు ఎంజాయ్ చేసేందుకు కూడా పెద్ద ఎత్తున ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది బ్యారేజీ వద్ద ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ నాగేంద్రతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.